గత వైఎస్ఆర్ రాక్షస ప్రభుత్వంలో ఒక ఇసుక ట్రాక్టర్ కొనాలంటే కూడా కనీసం 5,000, 4,000 నుంచి 5,000 రూపాయలు అక్రమంగా అమ్ముకుంటా ఉన్నారు. 5,000 తీస్తే కూడా ఇసుక దొరికేది లేదు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు హామీల మేరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఉచితంగా ఇసుక ఇస్తాననేసి హామీ ఇచ్చినారు. ఆయన వచ్చిన తర్వాతనే ఒక నెలలోనే ఉచిత హామీని ఈరోజు ఆయన ఒక మెట్రిక్ టన్ను 155 రూపాయలు లోడింగ్తో కూడా చేర్చి ఒక రోజుకు రైతులు కానీ అదే విధంగా పేద బడుగు బలహీన వర్గాలు కానీ ఇసుక తీసుకునే దానికోసం ఆయన ప్రవేశపెట్టిన హామీని ఆయన నెరవేర్చినాడు. గత ప్రభుత్వంలో కూలి పనులు చేసుకునే వాళ్ళు, చిత్తాలు పనులు చేసుకునే వాళ్ళు, మేస్త్రీలు కూడా వాళ్ళకి పనులు లేకుండా చాలా అవసరం పడినారు. వాళ్ళు అడగ తినే పరిస్థితులు కూడా ఆ రోజు కల్పించినారు. వాళ్ళంతా కూడా రోడ్లో వచ్చి అడిగితే కూడా కనికరించకుండా బినామీ అయినటువంటి పెద్ద జేపీ సంస్థలకు అట్లాంటి వాళ్ళకి ఇసుక కాంట్రాక్ట్ ఇచ్చేసి